హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మన సొంత ఇంటి నుంచి వేరే ప్లేస్కి మారినప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతాం. ఎందుకంటే మన సొంత ఇంట్లో ఉన్నంత హ్యాపీగా అద్దెంట్లో ఉండలేం. మనకు నచ్చినట్టు మనం ఉండలేం. అదే మన సొంత ఊర్లో అయితే మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు. మనం ఎవరితో మాట్లాడాలనుకున్నా మనం మాట్లాడవచ్చు. కానీ అదే వేరే ప్లేస్కి మారిన తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా మనకు తెలియని ప్లేస్, మనకు తెలియని మనుషులు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు మనకి అర్థం కావు, మనం మాట్లాడిన మాటలు వాళ్ళకి అర్థం కాదు. ఇలా చాలా ఇబ్బందులే ఉంటాయి ఇలాగా సిటీ మారిన తర్వాత. అలాగే ఇంకా నైట్ పూట ఒంటరిగా ఉండటం చాలా భయంగా ఉంటుంది స్టార్టింగ్లోని. కానీ తర్వాత అలా అలవాటు అయిపోతుంది. యేసు మీకు ఇక్కడ నచ్చిందా, మన సొంత ఇంటి దగ్గర నచ్చిందా? మన ఇల్లు బాగుందా, ఈ ఇల్లు బాగుందా? మన ఇల్లే బాగుందా? ఎందుకు బాగుంది మన ఇల్లు? ఇది బాగాలేదా? మీకు నచ్చలేదా? ఇక్కడ ఏం నచ్చలేదు నీకు చెప్పు. ఏది నచ్చట్లేదు నీకు? ఈ ఊరు నచ్చలేదా? మరి మన ఊరు వెళ్ళిపోదామా? మన ఊర్లో ఏం చేస్తావు నువ్వు? ఆడుకుంటావా? మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటావా? ఇక్కడ నీకు ఫ్రెండ్స్ లేరా? లేరే? ఆడుకోవడానికి ఫ్రెండ్స్ లేరే నీకే? నువ్వు మన ఊరిని చాలా మిస్ అవుతున్నావే. అక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆడుకుంటున్నారే స్కూల్లోనే. ఇక్కడ కూడా నీకు కొత్త ఫ్రెండ్స్ వస్తారు, సరేనా? వాళ్ళతో అలాగా అలవాటు చేసుకోవాలి. డాడీ ఇక్కడ ఉన్నారు కదా, మనం కూడా ఇక్కడే ఉండాలి. మనం కూడా ఈ ఊరిని అలవాటు చేసుకోవాలి, వీళ్ళ భాషని అర్థం చేసుకోవాలి, సరేనా? అర్థం చేసుకుంటావా? చెప్పవా? ఏం చెప్పాను? ఇది మన ఊరు కాదు, వేరే ఊరు. మన ఊర్లో నువ్వు ఆడుకున్నట్టు ఇక్కడ ఆడుకోలేవు. మొన్న చూడు, నువ్వు బయటకు వెళ్ళిపోయావా? మార్కెట్కి వెళ్ళావా? మార్కెట్కి వెళ్ళిపోతే అక్కడ ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఏం చేస్తావు? అందుకనే బయటకు వెళ్ళకూడదు, సరేనా? మమ్మీ డాడీతోని బయటకు వెళ్ళాలి. అలా ఒంటరిగా వెళ్ళావు అనుకో, ఇక్కడ మన భాష రాదు. నీ మాటలో నువ్వు తెలుగు మాట్లాడితే కదా, నీ తెలుగు మాటలు తమిళోళ్ళకి అర్థం కాదు. నువ్వేమన్నా సరే అర్థం కాదు వాళ్ళకి. అలాగే ఎప్పుడు బయటకు వెళ్ళకే, సరేనా? బయటకు వెళ్ళినప్పుడు డాడీని మమ్మీని తోడు తీసుకొని వెళ్ళాలి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాకు వెళ్ళాలి, సరేనా? మాకు చెప్పేసి అమ్మ నేను కిందకి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిపోయావు అనుకో, నువ్వేమైపోయావా అని మేము ఇదంతా నెత్తుకుంటున్నామా మొన్న. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను ఎవరైనా తీసుకెళ్ళిపోయారు అనుకో, మాకు తెలియదు, ఈ ఊరు తెలియదు, ఈ ఊరు కొత్త మాకు. ఎవరిని అడుగుతాం? ఎవరూ తెలియదు కదా. మన చుట్టాలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా. అందుకనే మనకు తెలియలేనప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంటి దగ్గరే ఉండాలి, సరేనా? చెప్పుకుంటూ వెళ్ళకే మమ్మీ డాడీకి. మనం కొత్త ప్లేస్ మారిన తర్వాత మన పిల్లలు అటు ఇటు పారిపోతూ ఉంటారు. అలా పారిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. మొన్న మా పాప అలాగే బయటకు వెళ్ళిపోయింది కదా, అలాగే వెళ్ళకూడదు, సరేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.